మనకి తెలియకుండానే మంచి విజయాలుగా మనకు అందింపబడాలి. అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప అలా జరగడానికి అవకాశం లేదు. కనుక సంకల్పాలు ఎలా ఉన్నా మనం అనుకున్నటువంటి మైలురాయి ఏదైతే ఉందో దాన్ని పొందడం కోసం, ఆ పొందడం అనేటువంటి విజయంలో ధర్మము, దాంతోపాటుగా అమ్మవారి అనుగ్రహము సంపూర్ణంగా ఉండడం కోసం ఏం చేయాలి? చాలామందికి ఇలాంటి ద్వంద్వ అవస్థలు ఉంటూ ఉంటాయి. అంటే 2 రకాల మానసిక స్థితిగతులు. మనం అనుకున్నది కావాలి, అలాగే మళ్ళీ ధర్మం తప్పకూడదు. సో కామన్గా ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం అనుకున్నట్లుగా జరుగుతూ అందులో ఏమైనా తప్పప్పులున్నా కూడా మనకు క్లేశం జరగకుండా, మన వల్ల ఎదురు వాళ్ళకి బాధ కలగకుండా ఎట్లా మనం విజయం సాధించగలం? దానికి ఏమైనా మంత్రం ఉంటుందా అంటే, ఒకటి కృతనిశ్చయం. ఆ కృతనిశ్చయం అనేటువంటిది ఏం చేయాలి అంటే, మనం అనుకున్నటువంటి పని పట్ల సంపూర్ణమైనటువంటి శ్రద్ధ వహిస్తూ, ఆ శ్రద్ధతో పాటుగా ఈ పని ఇంకొకరు ఎవరైనా చేస్తే దీనివల్ల నేను ఏమైనా నష్టపోతానా అనేటువంటి విషయాన్ని ఒకసారి కూలంకషంగా ఆలోచించుకుని ముందడుగు వేస్తూ, దైవ సహాయం కోసం, అంటే ప్రాపంచికంగా మనం జీవులుగా మనుషులుగా జగత్తులోకి వచ్చినందుకు మనం చేయవలసినటువంటి కృషి కొంతవరకు చేస్తూనే, ఆ కృషి చేసిన తర్వాత కొంత దైవ సహాయం, అంటే పాంచభౌతికమైనటువంటి జగత్తు కదా, ఈ పాంచభౌతికమైనటువంటి జగత్తులో పంచభూతాలు మనకు అనుకూలంగా ఉంటే తప్ప మనం ఏ పని చేయడానికి అవకాశం లేదు. కనుక ఆ పంచభూతాలే ఒక శక్తి. ఆ శక్తికే మనం అమ్మవారని, అయ్యవారని, లేకపోతే ఇంకో మతాల వాళ్ళు నమ్ముకునేటువంటి ఇంకో దేవుళ్ళని రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం. ఆ శక్తి లేనిదే ఆ నిబ్రం, ఆ శక్తికి తాలూకు ఆ ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మనం ఊపిరి పీల్చడం దగ్గర నుంచి, జగత్తులో నడవడం దగ్గర నుంచి, మాట్లాడడం దగ్గర నుంచి, నిద్రపోయి లేవడం దగ్గర నుంచి, మనకు కావాల్సినవి మనం చేసుకోవడం దగ్గర నుంచి ఏ పనులు జరగడానికి అవకాశం లేదు. కనుక ఒక శక్తి ఉంది మనల్ని నడిపిస్తోంది. ఆ శక్తి వల్ల మనకి లభించాలి అనుకునే విషయం కనుక ప్రతి వాళ్ళు ఆలోచించుకున్నట్లయితే, ముందు మన ప్రయత్నం ఒక 30% నుంచి 50% వరకు మన ప్రయత్నం చేయాలి. చేసిన తర్వాత పంచభూతాల అనుకూలత లభించడం కోసం కొంత దైవ సహాయం, ఆ దైవ సహాయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే సమస్తము మనం అనుకున్నది అనుకున్నట్లుగా, అంటే మన సంకల్పాలే శివ సంకల్పాలుగా మారుతూ ఉండి, దానివల్ల సరైనటువంటి అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి, ద సేమ్ టైం మనకి విజయాన్ని అందించగలిగేటువంటి విజయాలు మనందరికీ కూడా అందుతూ ఉంటాయి.